హాయ్ అండి సతీష్. ఎప్పుడు కూడా ఫ్యామిలీ వీక్ జరుగుద్ది కదా! ఫ్యామిలీ వీక్ బిఫోర్ ఫ్యామిలీ వీక్, ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ అనే మాదిరిగా ఆట మారుతది. మరి ఇప్పుడు ఫ్యామిలీ వీక్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఇవాళ ప్రోమోస్ కూడా చూసారు గనుక ఇంక ఇవాళతో క్లోజ్ అయిపోతుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ ఫ్యామిలీ వీక్ వల్ల ఎవరి ఆటకి ప్లస్ అయితుందనుకుంటున్నారు? ఎవరిది మైనస్ అయితుందనుకుంటున్నారు? ఎవరి గేమ్ ఎట్లా చేంజ్ చేస్తారు? ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే కింద పెట్టండి. అట్లాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా! వీళ్ళైతే డిజర్వ్ కాదు హౌస్‌లో ఉండడానికి. వీళ్ళైతే డిజర్వ్ అనిపిస్తది కదా! ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే చేయండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇంకా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానెల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ అయితే మీకొస్తుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టా ఐడీ కూడా ఉంటుంది. అది కూడా ఫాలో కండి. అయితే ఇవాళ గౌతమ్ కృష్ణ వాళ్ళ ప్రోమో గూడా వచ్చింది గదా! అట్టగా వాళ్ళ బ్రదర్ గూడా హౌస్‌లోకి వెళ్ళాడు కదా! వెళ్ళి ఆ సీతాఫలాలు ఇవ్వడం ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్ వస్తది ఆయనకి. ప్రెజెంట్ ఆయనకైతే ఓ 32% వరకు యావరేజ్‌గా అన్నింట్లో కలిపి చూసుకున్నా సరే ఆ ఓటింగ్ అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఆయనే ఉంటున్నాడు. ఇది ఖచ్చితంగా సోలో బాయ్‌గా ఆడుకుంటూ తెచ్చుకున్న ఓటింగే. ఇతనికి ఎప్పుడు నామినేషన్‌లోకొచ్చినా వేరే వాళ్ళ ఓట్లయితే షేర్ కావు. ఖచ్చితంగా ఇప్పుడు జనరల్‌గా ఏమంటారు? తెలుగు వెర్సస్ నాన్ తెలుగు అలా చూడొద్దండి అంటారు. ఇతని విషయంలో పర్టిక్యులర్‌గా ఆట చూసే కనెక్ట్ అయ్యారు తప్ప, అలా చూసుండుంటే ఫస్ట్ ఏడో వారంలో ఎందుకు 8% ఓటింగ్ వస్తది? 8% తెలుగు అనేది చూసుకుంటే ఖచ్చితంగా అతనికి అప్పుడే సపోర్ట్ చేసేవాళ్ళు కదా! వైల్డ్ కార్డ్‌లు వచ్చిన వాళ్ళందరిలో వైల్డ్ కార్డ్‌లు ఎక్కువ మంది వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు 8 మంది వస్తే నలుగురున్నారు, నలుగురు ఔట్ అయిపోయినారు. మరి ఆ ఫీలింగ్ ఉండదు ఆడియన్స్‌కి. అక్కడ ఆటను బట్టే ఖచ్చితంగా తెలుగు పీపుల్ అందులోకి అదర్ స్టేట్స్‌లో ఉన్నా, అదర్ కంట్రీస్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆటను చూసే కనెక్ట్ అయితారు. ఆ రకంగా వచ్చిన ఓటింగ్ అది. అంతే తప్ప ఆ ఫీలింగ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోరు. ఎవరు ఫెయిర్‌గా ఆడుతున్నారు, ఎవరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆడుతున్నారు, ఎవరు జెన్యూన్‌గా ఉంటున్నారు, ఎవరు ఆట చెడగొట్టుకుంటే ఇదే ఆడియన్స్ ఆదరించిన ఆడియన్సే తిరస్కరిస్తారు. సింపుల్. మరి అంతవరకు అతని ఆట బాలేదు గనుక తిరస్కరించారు ఏడో వారం వరకు. అందుకే ఆడియన్స్ ఓట్ల పరంగా ఔట్ అయిపోయావని చెప్పారు. ఎందుకంటే రాంగానే నీతో క్రష్ ఉంది, నువ్వు క్యూట్‌గా ఉన్నావు, నీకు ఫ్లర్ట్ చేస్తా, నీకు నచ్చినట్టు నువ్వు రియాక్ట్ అవ్వంటే, బాబు ఇందుకోసం వచ్చావా అని ఆడియన్స్‌కి నచ్చలే. ఏమాత్రం నచ్చలే. అందుకే రిజెక్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయలే. నచ్చట్లేదని. తర్వాత ఏమైంది? మార్చుకున్నాడు. ఒక అవకాశం నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ లెక్క వచ్చింది. రావడంతో మొత్తం రివీల్ చేసుకున్నాడు ఒకసారి. ఏంటి నా ఆట ఎందుకు పాడైతుంది? ఎందుకు ఫెయిల్ అయితుంది? కాన్ఫిడెన్స్ కోల్పోయి తర్వాత మార్చుకున్నాడు. అప్పుడు ఆట నచ్చింది కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి. ఇదే సింపుల్ లాజిక్. అంతే తప్ప మన ఆడియన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే చూసేది ఆటను చూసి కనెక్ట్ అవ్వడం, డిస్కనెక్ట్ అవ్వడం చూస్తారు తప్ప ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కూడా సీతాఫలాలు తెచ్చివ్వడం అట్లాగే వచ్చి బీపే వాళ్ళ అలాంటివి ఏం అక్కర్లా. బాండ్స్ ఏం అక్కర్లా. ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ వద్దని క్లియర్‌గా చెప్తుండే. అదే మిస్కట్ అయింది. అతను కూడా అర్థమై ఓహో! ఇదేనా నేను అప్పుడు అనుకున్నది కూడా కరెక్టే అనమాట. నేను కూడా బానే ఆలోచించానయితే. దీనివల్ల ఆట పాడైతుందేమో అని అనుకున్నాడు కదా! ఎగ్జాక్ట్ అదే జరుగుతుందో వద్దన్నాడు. మళ్ళీ ఇంకొక క్లూ కూడా ఆయన ఇచ్చేసాడు. క్లూ ఏముంది డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఫార్మ్ అయితే ఈ ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ ఇలాంటి ఇన్‌పుట్స్ వెళ్తున్నాయి కాబట్టి మళ్ళీ బంధాలు, అనుబంధాలను కలుపుకోవడానికి వస్తారు. నువ్వు మాత్రం అందులో ఆ సాలిగూడు లాంటిదిరా బాబు. బిగ్ బాస్ హౌస్‌లో నేనెప్పుడు చెప్పేది అదే. ఈ ఫ్రెండ్స్ వరకు ఉండాలి గానీ, అదే ఎమోషను, అదే ఇది చేసి, అవే ఫేవరెటిజం చేస్తే, ఆ సాలిగూడులో వీళ్ళే ఇరుక్కుపోతారు. ఆటలో ఎలివేషన్ రాదు. పోతది. గేమ్ అయితే చెడపోతది. మళ్ళీ మార్చుకోకుండా మళ్ళీ ఇలాగే సోలో బాయ్‌గా కంటిన్యూ చేసుకొని చెబుతా ఉన్నారు. మొత్తానికి అందరికీ అందాల్సిన ఇన్‌పుట్స్ వాల్యుబుల్‌వే అందే. ప్రస్తుతానికి ఇతనికైతే డోకా లేదు. ఇక తర్వాత ఎవరంటే టేస్టీ తేజే ఉన్నాడు. ఇతనికైతే చూసాం. ఎందుకంటే గత సీజన్‌లో చూసుకుంటే చాలా కన్నింగ్ స్ట్రాటజీలు వేసేవాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒళ్ళొంచి కష్టపడి ఆడుతున్నాడు. కష్టే ఫలి అనే దాన్ని నమ్ముకున్నాడు. టాస్కుల్లో కూడా మాక్సిమం ఓడిపోయినా, గెలిచినా ప్రయత్నం చేస్తున్నాడు. అది నచ్చుద్ది. నిన్న విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు పదే పదే చెప్పారు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆడియన్స్‌కి నచ్చుతామా లేదా తర్వాత. ఎందుకు నచ్చుతారంటే ఎవరు ఏ యాంగిల్‌లో నచ్చుతారో తెలియదు. ప్రయత్నం చేయండి. యెస్. ఆ ప్రయత్నం నచ్చుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ వారమంతా డ్రిల్లింగే గనక ఎమోషనల్‌గా, సెంటిమెంట్ పరంగా కూడా సెంటిమెంట్‌కి వర్కౌట్ అయితదంట కదా! ఆ రకంగా కూడా 20%తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే థర్డ్ ప్లేస్‌లో ఉన్న యష్మికి, తేజకి మధ్య డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు. కేవలం 1% ఉంది. నిన్నటి వరకైతే నిన్న మార్నింగ్ వరకు కూడా ఆల్‌మోస్ట్ నువ్వా నేనా అన్నటువంటి ఇప్పుడు జస్ట్ 1%. కొన్ని చోట్ల ఆమె కాస్త తేజ కంటే బెటర్‌గా ఉన్న, కొన్ని చోట్ల ఎక్కువ చోట్లయితే తేజయ్య డామినేషన్ కనిపిస్తుంది. కంప్లీట్‌గా ఈ వారమంతా అతనికి బంపర్ ఆఫర్ కొట్టినట్టే. ఈ ఫ్యామిలీ వీక్ ఎమోషన్ వల్ల అతనికి నిజంగా లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. ఆడియన్స్ అయ్యో! అందరూ వస్తున్నారు, ముచ్చట పడుతున్నారు. ఆయన కూడా ఏమంటున్నాడు, ఏ పనిష్మెంట్ అయినా ఓకే. ఎవ్రి వీక్ డైరెక్ట్ పనిష్మెంట్ అయినా ఓకే అని ఏడుస్తా ఉంటే, వాళ్ళ మదర్‌తో పాటు వెళ్ళిపోయినా పర్వాలేదు ఆవిడనైతే హౌస్‌లోకి పంపియండి అంటే, ఖచ్చితంగా ఉంటది. అయితే స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి సర్ప్రైజ్ ట్విస్ట్ ఉండాలి గదా! అని లెక్క
మరి చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ యష్మి కూడా ఒక 1% పెరిగి 19% ఎట్లా ఉంది. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా వాల్యుబుల్ ఫీడ్‌బ్యాకే. క్లియర్‌గా చెప్పారు. ఈ అమ్మాయి కూడా మరి మార్చుకుంటే పర్వాలేదు. లేకపోతే కష్టం. కాకపోతే చూసారా ఎంత వేగంగా గేమ్ చేంజ్ చేసేస్తారో బయట నిఖిల్ ఫ్యాన్స్ కూడా అనడానికి ఇదే ఉదాహరణ. మొన్నటి వరకు ఓట్లు విపరీతంగా షేర్ చేసేవాళ్ళు. మరి నేను చెప్పిన ఎఫెక్ట్ వాళ్ళు కళ్ళు తెరిచారో జ్ఞానోదయం అయిందే గాని ఇప్పుడు షేర్ చేయట్లే. మరేమో ఆ 40% జరగాలి కదా! ఇప్పుడు కూడా జరిగితే ఖచ్చితంగా నిఖిల్ తాలూకు ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రేరణ ఫాలోయింగ్ అందరూ కలిపి వేసేస్తే గతంలో 38, 40, 41% వరకు వచ్చింది. ఇప్పుడు అందులో సగం కూడా రావట్ల. ఎందుకంటే అర్థమయ్యింది. ఓహో! సతీష్ గారు చెప్పిందే కరెక్టు. మనమే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎళ్తున్నాం అని లెక్క ఆలోచించుకున్నట్టు ఉన్నారు. సో, అందువల్ల ఇప్పుడు ఆ షేరింగ్ ఆగిపోయాయి. ఇది వాళ్ళు గేమ్ ఆడేది. ఇట్లా ఆడతారనమాట ఆడియన్స్ బయట నుంచి కూడా. అదే విషయం నేను చెప్పా. సరే ఎనీవే ఒక 19%తో సేఫ్ జోన్‌లో ఉంది. అంటే ఇక తర్వాత విష్ణుప్రియకి ఖచ్చితంగా ఇది ఎపిసోడ్ ప్లస్ పాయింట్ అయిద్దని చెప్పా కదా! ఆమెకు నిజంగా ప్లస్ అయింది. అయితే డేంజర్‌లోంచి వచ్చేసిందని చెప్పేంత ప్లస్ అయితే లేదు. కొద్దిగా బెటర్ అయ్యింది. వాళ్ళ నాన్నగారు వచ్చి అంత మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి కొద్దిగా నువ్వు అటువైపు ఉంటున్నట్టుగుంది. నీ అభిమానులే నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, అర్థం చేసుకో, ఆట మార్చుకో అంటే, నా ఫీలింగ్ కప్పెట్టేయాలి ఎందుకు డాడీ? నా భావాలు, మనోభావాలు ఎందుకు నా ఫీలింగ్స్‌ని ఎందుకు కప్పెట్టేయాలంటే, కప్పెట్టేయకపోతే కప్పుకి దూరం అయిపోతావు అంతే. కప్పుకి దగ్గరవ్వాలంటే ఇవన్నీ కప్పెట్టేయాలి తప్పదు. ఆ రియాలిటీ షోలో నువ్వు ఉండేటప్పుడు ఏంటంటే, నిన్ను జడ్జ్ చేసేది ఆడియన్స్. ఇంకా నువ్వు వాళ్ళకున్నా సరే ఇంకా అభిమానులు అభిమానిస్తున్నారంటే సర్లే అనుకోని నువ్వు అదృష్టవంతురాలని జెప్పాలి. నీ వాడిన ఆటకి ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి పట్ల వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కాస్త అభిమానం ఉండబట్టే ఇంతవరకు వచ్చింది. కాకపోతే మార్చుకుంటే బెటర్. ఆయన అంత చెప్పినా అవునా 4 వారాలే కదా! సరే టైటిల్ కోసం సీరియస్‌గా ఆడతాను అనుంటే బాగుండేది. ఇంకా లేదు. 4 వారాల తర్వాత ఆయన ఎంత క్లారిటీతో చెప్పారంటే ఇక్కడవన్నీ ఇక్కడేనమ్మా ఊరికే ఇంతవరకే వస్తా. ఆ గేట్ వరకే, ఆ డోర్ వరకే. తర్వాత రెక్కలొచ్చిన పక్షుల్లాగా ఎవరు ప్రొఫెషనల్, ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది. అది 100% ఫ్యాక్ట్. అది అర్థం కావట్లే. ఆఖరికి చూడండి ఇందాక లైవ్‌లో జరిగింది కూడా ఏంటంటే, పృథ్వీ వాళ్ళ అమ్మగారు వెళ్ళే ముందు అందరూ బ్లెస్సింగ్స్ తీసుకుంటే కాళ్ళకి దండం పెట్టి, ఈ అమ్మాయి కూడా విష్ణుప్రియ కూడా తీసుకుంటే, అంతకుముందు పృథ్వీ అడిగేటప్పుడు కూడా చెప్పింది. ఎవరిష్టం అంటే విష్ణుప్రియ అని చెప్పింది. తర్వాత నా డాటర్‌లా అని చెప్పింది. అనేసరికి టేస్ట్ చేసి వెంటనే పంచులేసేసాడు. ఆ! టిష్యూలు ఇచ్చావు, సేవలు చేసావు, అంత చేసావు, ఇంత చేసావు, ఇంత చేస్తే డాటర్‌లాగా అనేసిందేంటి చివరికి అని చెప్పేసి ఆయన స్టైల్ స్లాంగ్‌తో ఆయనైతే ఫుల్ కామెడీ చేస్తాడు. కూతురులా ఫీల్ అవుతుందని చెప్పేసి. ఇదే మాట గతంలో గంగవ్వ అంటే తెగ హర్ట్ అయిపోయింది. చాలా ఫీల్ అయిపోయింది ఆవిడ విష్ణుప్రియ. అదేంటి చెల్లిలాగా అనిపిస్తున్నావేంటి? అదేంటి ఇదేంటి అని చెప్పేసి. ఇప్పుడు మరి విష్ణుకి వాళ్ళ పృథ్వీ వాళ్ళ అమ్మగారు కూడా ఆ టైపే చెప్పారు. బట్ ఆవిడకి ఎక్కడలేని ఊహ కూడా అందదు. అయ్యో! ఇలాగనే సరే ఏంటి లెక్క. అలా ఉంటదనమాట. పేరెంట్స్ పరంగా ఏంటంటే, అమ్మాయి గేమ్ వరకే, ఆ డోర్ వరకే. సో, ఆట మీద దృష్టి పెట్టండి. అలా మార్చుకొని నిజంగా ఎవరైనా అంత మంచి వాల్యుబుల్ ఇన్‌పుట్స్ రావడమే అదృష్టం. మిస్టేక్స్ ఎవరైనా చేస్తారండి షో‌లోకి, హౌస్‌లోకి వెళ్ళాక. ఆ మిస్టేక్స్ తెలియజేస్తూ వచ్చిన ఇన్‌పుట్స్‌ని అర్థం చేసుకొని ఆట మార్చుకునేవాళ్ళు తెలివైన ఆటగాళ్ళైతారు. అది లేకపోతే ఇంక ఎవరికెన్ని చెప్పినా అంతే. సామెత చెప్పినట్టు ఉంటదింక. ఈ నెక్స్ట్ వన్ 'పృథ్వీ' ఆయనకది కొద్దిగా తగ్గుతాంది ఓటింగు. ఒక 10 ఆల్‌మోస్ట్ వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారు. 'విష్ణుప్రియ' అండ్ 10%తో ఫోర్త్ ప్లేస్‌లో ఆముంటే, ఫిఫ్త్ ప్లేస్ వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరికి గ్యారంటీ. ఈ బ్రేకప్ అయితే తప్పేటట్లేదు. ఆడియన్స్ దెబ్బకి, ఆడియన్స్ ఓటింగ్ పంచ్‌కి వీళ్ళిద్దరిలో ఒకరైతే ఫసక్ అనే మాదిరిగా ఉంది. లాస్ట్ ప్లేస్‌లో అవినాష్‌కి వీళ్ళకి మధ్య కూడా ఒక పర్సెంటేజే. ఈ వీక్ స్టార్టింగ్‌లో అవినాష్ లాస్ట్‌లో ఉంటే, ఆయనకంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియకి 2% డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు కేవలం 1%కి వచ్చింది. వాళ్ళిద్దరూ చెరో 10% నాలుగో ప్లేస్‌లో విష్ణు ఉంటే, ఐదో ప్లేస్‌లో పృథ్వీ ఉన్నాడు. ఇంకా లాస్ట్ ప్లేస్‌లో ఆరో ప్లేస్‌లో అవినాష్ 9% ఉన్నాడు. ఇంకా ఏమైనా అద్భుతాలు జరిగి ఇంకా ఫ్రైడే మిడ్‌నైట్ వరకు ఉంది గనక, ఈ ఫైనల్ ఫినిషింగ్ టచ్ క్లోజ్ అయ్యేసరికి ఏమైనా ఇంకా వాళ్ళకి డ్యామేజ్ జరిగి వీళ్ళకి ప్లస్ వచ్చిందంటే, అవినాష్ కాస్త 1% పెరిగినా సరే సేఫ్ జోన్‌లోకి రావచ్చు. కానీ ఎక్కువ ఛాన్స్ లేదు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఒకరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అవినాష్ అయితే ప్రస్తుతానికి వెరీ హై ఛాన్సెస్ ఎవరికంటే అవినాష్‌కి ఉంది 99%. తర్వాత 98% ఎవరంటే అది పృథ్వీ గావచ్చు, విష్ణు గావచ్చు. ఎవరైనా వెళ్ళేటట్టు ఉంది. ఇంకా మిడ్‌నైట్ వరకు ఫ్రైడే మిడ్‌నైట్ వరకు ఉంది గనక, మరి ఆ జరిగే ఓటింగ్‌లో అన్‌అఫీషియల్ ఎలా ఉందంటే, అఫీషియల్‌లో కూడా కాస్త అటు ఇటు అయితే మాత్రం అవినాష్ సేవ్ అయిపోతే పృథ్వీ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అది పృథ్వీ గావచ్చు, విష్ణు గావచ్చు. గ్యారంటీ అయితే ఈ ముగ్గురికి లేదు. ఆళ్ళ ముగ్గురికి ఎంత గ్యారంటీ చెప్పొచ్చో, గౌతమ్ కృష్ణ, యష్మి, తేజ పక్కా సేఫ్ అని. వీళ్ళ విషయంలో మాత్రం నో గ్యారంటీ, నో వారంటీ. ఎవరైనా రెడీగా ఉండాల్సిందే, సర్దుకునే పరిస్థితి ఉంది. మరి మీకు ఎవరికి ఓటు వేసారో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి.